పశ్చిమ గోదావరి జిల్లా రావిపాడులో ఉద్రిక్తత నెలకొంది. మాజీ సైనిక ఉద్యోగి ఇచ్చిన స్థలంలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేస్తామని దళిత వర్గాల నేతలు అన్నారు. ఇక విగ్రహం ఏర్పాటు చేయకుండా అడ్డుకునేందుకు వెళ్లిన మాజీ సైనిక ఉద్యోగి భార్య విజయలక్ష్మిపై నిన్న కొందరు దాడి చేశారు. అయితే నేడు వారి ఇంటిపై వీఆర్ఓ నోటీసులు అంటించారు. తప్పుడు నోటీసులు అంటించారంటూ విజయలక్ష్మి దంపతులు మనస్తాపంతో ఆత్మహత్య యత్నానికి పాల్పడగా వారిని పోలీసులు అడ్డుకున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ బ్రహ్మం అందిస్తారు. బ్రహ్మం. మధు, పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం రాయపాడులో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఒక స్థల వివాదానికి సంబంధించి ఇటు మాజీ సైనిక ఉద్యోగికి అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి దళితుల మధ్య ఒక వాగ్వాదం, ఆ తర్వాత దాడులు జరిగినటువంటి పరిస్థితి కూడా జరిగింది. ఇదే నేపథ్యంలో గత 2 రోజులు బట్టి కూడా ఇదే గ్రామంలో హైటెన్షన్ ఏర్పడింది. పోలీసులు కూడా 144 సెక్షన్ పెట్టారు. అదేవిధంగా పెద్ద ఎత్తున పోలీసులు కూడా మోహరించారు. అయితే ఇంకా ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు కనుక మనం చూసినట్లయితే మొన్న మార్చి 9వ తారీఖున సుమారుగా 9వ తారీఖున ఎవరైతే సైనిక ఉద్యోగి నాగేశ్వరరావు ఉన్నాడో పదవి విరమణ అనంతరం అతనికి జిల్లా కలెక్టర్ను అప్పీల్ చేసుకున్నాం. ఆ తర్వాత జిల్లా కలెక్టర్ అదే గ్రామంలో 3 సెంట్లు స్థలాన్ని కేటాయించడం జరిగింది. ఇదే నేపథ్యంలో గత కొంతకాలం నుంచి కూడా ఏదైతే ఖాళీగా ఉన్నటువంటి స్థలంలో దళితులు అక్కడ అంబేద్కర్ విగ్రహం పెట్టాలి, లేదా ఒక ఎస్సీలకు సంబంధించి ఒక కమ్యూనిటీ హాల్ కట్టాలనే ఉద్దేశంతో ఉన్నటువంటి నేపథ్యంలో ఆల్ ఆఫ్ సడన్ గా ఇతనికి ఎవరైతే సైనిక ఉద్యోగికి కేటాయించారో అక్కడ కేటాయించడంతో అక్కడ ఇల్లు కట్టకూడదు, ఎవరికైతే సైనిక ఉద్యోగి ఇచ్చారో అది క్యాన్సిల్ చేయాలని ఒక పక్కన గ్రామస్తులు పట్టుబట్టడం, మరో పక్కన అధికారికంగా ఒక జిల్లా కలెక్టర్ శాంక్షన్ చేసినటువంటి స్థలానికి సంబంధించి అన్ని అనుమతులు ఉన్నాయి కాబట్టి మేము అక్కడ ఇల్లు కట్టుకుంటాం అని చెప్పేసి సైనిక ఉద్యోగి ఇల్లు కడుతున్నటువంటి నేపథ్యంలో గత వారం రోజుల బట్టి కూడా ఇటు గ్రామస్తులకి అదేవిధంగా ఎవరైతే సైనిక ఉద్యోగి ఉన్నారో ఆయన కుటుంబానికి మధ్య కూడా తీవ్రంగా వాగ్వాదం జరుగుతుంది. నిన్న సాయంత్రం కూడా ఈ ఇరు వర్గాలను కూడా కూర్చోబెట్టి మాట్లాడేందుకు వచ్చినటువంటి పోలీసులు, అదేవిధంగా రెవెన్యూ సంబంధించిన ఎంఆర్ఓ, అదేవిధంగా ఆర్డీఓ సంబంధిత అధికారులు అయితే రావడం జరిగింది. ఇదే నేపథ్యంలో నిన్న రాళ్లు కూడా దాడి జరిగిన పరిస్థితి ఏర్పడింది. ఇటు పోలీసులకి తీవ్ర గాయాలను వారు కూడా ఆసుపత్రి పాలైనటువంటి జరిగింది. అయితే తాజాగా ఈ రోజు ఉదయం ఏదైతే ఆ సంఘటన స్థలానికి రెవెన్యూ సంబంధించినటువంటి కొంతమంది వచ్చి ఏదైతే మాజీ సైనిక ఉద్యోగం కడుతున్నటువంటి స్థలంలో ఇల్లు కడుతున్నటువంటి ఆ స్థలానికి నోటీసులు అంటించడం జరిగింది. ఏదైతే స్థలం కేటాయించారో ఆ కేటాయించినటువంటి స్థలం రెవెన్యూ అధికారులు ఇక్కడ కాదు వేరే ప్రాంతంలో మీకు స్థలం కేటాయించడం జరిగిందని చెప్పేసి చెప్పినటువంటి నేపథ్యంలో మనస్తాపానికి గురైనటువంటి ఎవరైతే సైనిక ఉద్యోగ కుటుంబ సభ్యులు నాగేశ్వరరావు అదేవిధంగా భార్య విజయలక్ష్మి కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించిన నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి పోలీసులు మంచినీళ్లు వాటర్ పోసి వారిని రక్షించడం అయితే జరిగింది. మొత్తానికి చూసుకున్నట్లయితే ఏదైతే ఈ గ్రామంలో ఇప్పటికే 144 సెక్షన్ ఏర్పాటు చేశారు. పోలీసులు కూడా పెద్ద ఎత్తున బలగాలు ఏర్పాటు చేశారు. ఓ పక్కన దళితులు అయితే ఇక్కడ అంబేద్కర్ విగ్రహం పెట్టి తీస్తామని చెప్తున్నారు. మరో పక్క ఏమైనా సరే ఒకసారి కేటాయించినటువంటి స్థలాన్ని ఆల్రెడీ మేము ఇల్లు కట్టుకునే నేపథ్యంలో ఇల్లు పడేసి మీరు విగ్రహం ఎలా పెడతారని చెప్పేసి మాజీ సైనిక ఉద్యోగి చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికి మనం చూసుకున్నట్లయితే ఈ ప్రాంతం అంతా కూడా ఒక హైటెన్షన్ ఏర్పడినటువంటి పరిస్థితి ఏర్పడింది. మధు. రైట్, థ్యాంక్ యూ బ్రహ్మ.